ఇక్కడ మాధవిరెడ్డి కడప జిల్లాకి సంబంధించి మాధవిరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. సో చాలా పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అందులోనూ జగన్ ఫ్యామిలీకి వైఎస్ కుటుంబానికి అత్యంత పట్టున్న కడప జిల్లాలో, అది కూడా కడప టౌన్లో డిప్యూటీ సీఎంని ఓడించి మరీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కడపలో 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత కానీ టీడీపీ ఇప్పుడు మాత్రమే గెలిచింది. అది కూడా మాధవిరెడ్డి రూపంలో. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై ఘన విజయం సాధించారు. మాధవి భర్త పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. శ్రీనివాసులు రెడ్డి పార్టీ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. పార్టీ జెండాని నిలబెట్టారు. పార్టీ కేడర్ని కాపాడారు. ఇప్పుడు తన సతీమణికి టికెట్ ఇప్పించి అసెంబ్లీలోకి పంపుతున్నారు. యువ నాయకురాలు కావటం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటం, మంచి స్పోక్ పర్సన్ కావటం. సో క్యాబినెట్లోకి తీసుకుంటే తనకు అప్పగించిన శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పం ఉంది. మంచి వాయిస్ వినిపించగలరు. రేపొద్దున ప్రతిపక్ష పార్టీ వీళ్ళ మీద ఆరోపణలు లాంటివి చేసిన వాటిని ధీటుగా తిప్పికొట్టగలిగిన సమర్థవంతమైన నాయకురాలు. అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కడప జిల్లా నుంచి గెలవటం. 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను గెలిపించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ అర్హతతో కడప జిల్లా నుంచి ఈక్వేషన్స్లో భాగంగా ఆవిడికి మంత్రి పదవి దక్కుతుంది. అది కూడా పవర్ఫుల్ లేడీ కావటం వల్ల ఖచ్చితంగా వస్తారు ఆవిడ మంత్రి క్యాబినెట్లో కన్నా ప్రచారం అయితే జరుగుతుంది. భూమా అఖిలప్రియ ఆల్రెడీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గం. సో కర్నూలు జిల్లాలో పార్టీ తరఫున అత్యంత బలమైన పవర్ఫుల్ మహిళా లీడర్ భూమా ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆవిడ తల్లిగారు సీనియర్ పొలిటీషియన్, తండ్రి సీనియర్ పొలిటీషియన్. సో తల్లిదండ్రిని ఇద్దరిని కూడా కోల్పోయారు ఆవిడ. అప్పట్లో 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చారు. భూమా ఫ్యామిలీ అంటే అటు ఆళ్లగడ్డ కావచ్చు, కర్నూలు జిల్లాలోనే చాలా మంచి నేమ్ ఉంటుంది. వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం. ఆ తల్లి పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అప్పట్లో వైసీపీలో ఉండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి తండ్రి గుడ్డుపోటుతో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చనిపోయారు. 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన 23 మందిలో ఒకరు. టీడీపీలోకి వచ్చినందుకు ఆవిడికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. అప్పటికి ఆవిడికి పెళ్లి కూడా కాలేదనుకుంటా బహుశా. సో అంత చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. భూమా ఫ్యామిలీ ఆవిడ తల్లికి తండ్రికి ఉన్న మంచి నేమ్. ఆళ్లగడ్డ నుంచి అంతటి పవర్ఫుల్ లీడర్స్ అందరినీ కూడా ఫేస్ చేసి కష్టకాలంలో ఎన్నో కేసులు పెట్టారు. ఆవిడ మీద కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు దాదాపు 3 సార్లు. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పసిబిడ్డను పెట్టుకుని పసిబిడ్డతో సహా జైల్లోకి వెళ్ళారు. సో ఆ రకమైన సింపతి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికీ కూడా తెరదించుతూ వాళ్ళందరినీ తట్టుకుని ఆవిడ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి మరోసారి భూమా అఖిలప్రియకు మంత్రి పదవి చాలా గ్యారంటీ అన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండోసారి గెలిచారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గౌరు చరితారెడ్డి. చాలా ట్రాక్ రికార్డు ఉంది ఆ ఫ్యామిలీకి, గౌరు ఫ్యామిలీకి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా పవర్ఫుల్ లీడర్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి మరీ ఇక్కడికి వచ్చారు. ఆ ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యర్థులు ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాయలసీమ మహిళ కావటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్. పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నా సరే పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ముందుండి నడిపించారు. పార్టీ కేడర్గా అండగా నిలిచారు. ఆమె సొంతంగా ఆర్థికంగా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు గురైనా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి కర్నూలు జిల్లా నుంచి గెలిచిన మహిళ కావడంతో అఖిలప్రియతో పాటు గౌరు చరితారెడ్డి కూడా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ బండారు శ్రావణి సింగనమల. సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటి ఎన్నిక 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఈసారి మంచి మెజార్టీతో విజయం సాధించారు శ్రావణి. మంచి వాగ్దాటి ఉన్న పవర్ఫుల్ లీడర్. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బండారు శ్రావణి ఈసారి క్యాబినెట్లో బెర్త్ లభించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి మాస్ కమ్యూనికేషన్స్లో పీజీ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్లో ఆమె విజయం సాధించారు. సింగనమల నుంచి శ్రావణిని వాడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు 2019-24 మధ్య పార్టీ తరఫున అద్భుతంగా పనిచేశారు. నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ కేడర్ని కాపాడుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన అనేక నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వెల్ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల
ప్రతి ఒక్కదాన్ని కూడా అర్థం చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బండారు శ్రావణికి ఉన్నాయి. సో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా బండారు శ్రావణికి మంత్రి పదవి దక్కే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిటాల సునీత ఆల్రెడీ అందరికీ తెలిసిందే పరిటాల ఫ్యామిలీ గురించి. సో పరిటాల రవి సతీమణిగా భర్త చనిపోయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన పరిటాల సునీత 2014-19 మధ్య రాఫ్తాన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. బహుశా శిశు సంక్షేమ శాఖ నిర్వహించినట్టున్నారు, బహుశా ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సౌమ్యరాలు, సో పార్టీకి వీర విధేయులు. పరిటాల కుటుంబం పార్టీకి టీడీపీకి మధ్య అనుబంధం అందరికీ కూడా తెలిసిందే. సో గత ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి అనేక రకాల ఇబ్బందులను ఆ కుటుంబం ఫేస్ చేసింది. అటు పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల వీళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరామ్ కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఒక మహిళా నేత అయినా కూడా ధీటుగా ఎదుర్కొని వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేసి ఆస్తులపైన దాడి చేసి ఎన్ని చేసినా కూడా తట్టుకుని నిలబడ్డారన్న పేరైతే ఆవిడికి ఉంది. అట్లాగే పార్టీ వాయిస్ను బలంగా జనాల్లోకి తీసుకెళ్ళటం, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, వీట పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం, పార్టీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినా కూడా తట్టుకుని ఒక మహిళ నిలబడటం. సో ఇవన్నీ కూడా ఆవిడకున్న ట్రాక్ రికార్డ్స్. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి అనంతపురం జిల్లాకు విడదీయరాని బంధం ఉంటుంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యామిలీకి. చంద్రబాబు కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి ఆవిడకి మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. నెక్స్ట్ క్యాబినెట్ రేసులో ఉన్న మహిళ గౌతు శిరీష. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గౌతు లచ్చన్నకు మనవరాలు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె. ఇటీవల 2014-19 మధ్యలో అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 19-24 మధ్యలో శ్యామ్ సుందర్ శివాజీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని హ్యాండిల్ చేసింది గౌతు శిరీష. సో ఒక మహిళగా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఎన్నో అవమానాలను శిరీష తట్టుకొని నిలబడగలిగింది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిలబడి ఇవాళ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే దానికి మూల కారణం ఒక లచ్చెన్నాయుడు అయితే రెండో వాళ్ళు గౌతు శిరీష అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పార్టీ మారమని ఆవిడ మీద ఎన్నో ఒత్తిళ్ళు వచ్చాయి. అలాగే అదే పలాస నియోజకవర్గం నుంచి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిపోయిన సీదిరి అప్పలరాజు నుంచి పర్టికులర్గా ఆవిడ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఎన్నో కేసులు ఫేస్ చేశారు. ఆఖరికి గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగించే ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆమె ఒక వీర వనిత మాదిరిగా ఫైట్ చేసింది, పార్టీని కాపాడింది, పార్టీ కేడర్కు అండగా నిలబడింది. ఆమె మీద ఎన్నో అలిగేషన్స్ చేశారు. ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద ఎన్నెన్నో ఆరోపణలు చేశారని పబ్లిక్గా మీడియా ముందు జనాల ముందు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి గౌతు శిరీషది. సో అలాంటి గౌతు శిరీష, గౌతు లచ్చన్న కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. తెలుగుదేశం పార్టీలో కూడా ఆమెకు మంచి నేముంది. చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర, రాష్ట్రంలో ఉన్న పార్టీ ముఖ్య నేతలందరి దగ్గర కూడా గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష అంటే ఎంతో అభిమానం ఉంటుంది. సో ఆ కారణంతోనే ఆవిడ ఖచ్చితంగా క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందాక నేను చెప్పాను, గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె కావటం, జిల్లాలో వైసీపీని ధీటుగా ఎదుర్కోవటం, మహిళా నాయకురాలుగా మంచి గుర్తింపు. రెండోది పార్టీ తరఫున పార్టీ వాదనని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్స్ చేసినప్పుడు వాటిని తిప్పికొట్టడం, ప్రజల్లోకి పార్టీ గురించి చెప్పే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా మంచి వాగ్దాటి ఉన్న గౌతు శిరీష ముందుకు తీసుకెళ్ళింది. సీదిరి అప్పలరాజుని చాలా సీరియస్గా ఫేస్ చేసిన మహిళ. సీదిరి అప్పలరాజుని తట్టుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. రెండోది దువ్వాడ శ్రీనివాస్, అక్కడ వైసీపీలో చాలా స్ట్రాంగ్ లీడర్, ఇప్పుడైతే ఓడిపోయారు కానీ మంచి నోటి ఇది ఎక్కువ ఉన్న లీడర్. సో అతన్ని ఫేస్ చేసింది గౌతు శిరీష. నెక్స్ట్ అదే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన నెక్స్ట్ అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆవిడకున్న ప్లస్ పాయింట్ అని పర్టికులర్గా చెప్పలేం కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే రాజుల కుటుంబం నుంచి రావటం, అది కూడా గజపతి రాజుల కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు కావటం. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం అంటే 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీకి అత్యంత వీర విధేయుడైన అశోక్ గజపతిరాజు ఎన్నో పదవులను
అనుభవించిన ఎన్నో పదవులను అలంకరించిన అశోక్ గజపతిరాజు కుమార్తె కావటం ఆవిడకి అడ్వాంటేజ్. రెండోది ఆ విజయనగరం జిల్లాలో గజపతి రాజులు, బొబ్బిలి రాజులు ఇద్దరు రాజులు వర్గాలు ఉంటాయి. గతంలో అంటే ఓకే, ఇద్దరు రాజుల కుటుంబాల మధ్య కూడా విపరీతమైన ఘర్షణలు అన్నీ కూడా మనకు తెలుసు అప్పట్లో. సో ఇప్పుడు అదే గజపతి రాజుల కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి వారసురాలు కావటం. ఆనంద గజపతిరాజు కుటుంబం నుంచి సంచయిత గజపతిరాజు వచ్చారు. ఆవిడ ఇంతకుముందు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కూడా పనిచేశారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయిరెడ్డి తీసుకొచ్చి ఆవిడకి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు నుంచి లాక్కుని ఆవిడకి అప్పగించడం. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు కోర్టుకు వెళ్ళటం, అంటే తన సొంత అన్న కూతురు పైన కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఆయన గెలవటం, మళ్ళీ సంచయిత వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అంటే ఇదే గజపతిరాజుల కుటుంబం నుంచి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటికీ డైరెక్ట్గా ఎక్కడ పోటీలోకి అయితే దిగలేదు. కానీ ఆ వైసీపీ ముద్ర వేయించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి నుంచి లాక్కున్నారన్న అపవాదం ఉండటం వల్ల ఆవిడ ఆ తర్వాత ఏమైపోయారో కూడా తెలియదు. అందువల్ల ఎంటైర్ గజపతిరాజుల కుటుంబంలో అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు తర్వాత జనరేషన్లో, అంటే నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన లేడీ అతిథి గజపతిరాజు కావటం. సో ఆవిడ విజయనగరం జిల్లా కేవలం అశోక్ గజపతిరాజు కుమార్తె అన్నదే పెద్ద ప్లస్ పాయింట్. సో అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి గజపతిరాజుల కుటుంబం తరపు నుంచి ఆవిడకి మంత్రి పదవి వస్తుంది అని కొంత డిస్కషన్ అయితే జరుగుతోంది. లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పేరుగాంచారు. అత్యంత ధనికురాలైన ఎమ్మెల్యేగా కూడా ఆవిడే. సో ఆ పార్టీ మొత్తాన్ని, ఆ పార్టీకి ఆర్థికంగా ఎంతో సపోర్ట్ చేశారు లోకం మాధవి. ఆవిడకి ఉన్న ప్లస్ పాయింట్స్ అంటే పర్టికులర్గా ఇంతకుముందు రాజకీయ అనుభవం అయితే లేదు, కానీ మహిళా కేటగిరీలో జనసేన పార్టీ నుంచి మంత్రిగా సిఫార్సు చేస్తే ఖచ్చితంగా లోకం మాధవి పేరుని సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. సో అందులోనూ బొత్స కుటుంబాన్ని ఫేస్ చేసి ఓడించి అసెంబ్లీలో అడుగుపెడుతున్న వ్యక్తి, జనసేనలో పవర్ఫుల్ లీడర్, అందులోనూ ఆర్థికంగా కూడా ఆ పార్టీని ముందుండి నడిపించిన మహిళ కావటం వల్ల ఆవిడ పేరు ఎక్కువగా సిఫార్సు చేసే అవకాశం ఉంటే మహిళా కోటాలో ఆవిడ జనసేన కోటా నుంచి మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ యనమల దివ్య ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారా లేదా అనేది చెప్పలేం, కానీ ఆవిడకున్న అర్హత ఏంటంటే యనమల రామకృష్ణుడి కుమార్తె కావటం. పార్టీ నుంచి మొదటి నుంచి 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగి అనేకసార్లు ఆర్థిక శాఖ మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న, పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న, పార్టీ పొలిట్ బ్యూరో నేతగా ఉండి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే యనమల రామకృష్ణుడు ఈసారి తప్పుకుని ఆయన కుమార్తెకు సీటు ఇచ్చారు. సో ఆమె భారీ మెజార్టీతో ఆల్రెడీ సిట్టింగ్ మంత్రి కమ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మొదటిసారి రాజకీయ అనుభవం అయితే తక్కువే, కానీ తండ్రి వారసత్వంగా యనమల ఫ్యామిలీ నుంచి వారసురాలుగా వచ్చారు కాబట్టి తండ్రి యనమల రామకృష్ణుడు సేవలను వినియోగించుకుంటారా ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి? ఎందుకంటే గత ఎన్నికల్లో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన సేవల్ని చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. సో ఎందుకంటే ఆర్థిక శాఖలో ఆయనకున్నంత పట్టు ఆ పార్టీలో మరి ఎవరికి లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆయన అనుభవాన్ని అప్పుడు వినియోగించుకోవాలనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారా, లేదా ఆయన కుమార్తె కాబట్టి యనమల దివ్యకు అవకాశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఆవిడకైతే రాజకీయ అనుభవం చాలా తక్కువ, కానీ తండ్రికి ఉన్న, ఒకవేళ తండ్రి నేను మంత్రి పదవి అక్కర్లేదు అంటే ఒకవేళ ఆయన వారసురాలుగా కుమార్తెకి ఇచ్చే అవకాశం ఉందన్న డిస్కషన్ నడుస్తుంది, కానీ గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మహిళా కోటాలో ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు మొదటిసారి ఎమ్మెల్యేగా, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నెల్లూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆవిడ కోవూరు నుంచి అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. లాస్ట్ మినిట్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయినా కూడా మహిళా నేత, చాలా స్ట్రాంగ్ పర్సన్, వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆ నెల్లూరు జిల్లాలో ధీటుగా అక్కడ ఉన్న వైసీపీ నేతలను ఎదుర్కొని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని ఓడించి ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆవిడకి బహుశా మహిళా కోటాలో ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు గ్యారెంటీ అనేది అయితే చెప్పలేము. For more videos like this, subscribe Big TV channel.